మీకు ఇప్పుడు ఒక ఓవర్ యాక్టింగ్ చేసేటువంటి ఒక బట్టే బాజుగాడి గురించి నేను మాట్లాడతా. వీడు 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారి మీద, నారా కుటుంబం మీద, అట్లాగే నందమూరి కుటుంబం మీద గజ్జి కుక్కలా మురిగాడు. అందరూ చాలామంది పోసాని కృష్ణమురళిని మాత్రమే గుర్తుంచుకుంటారు, కానీ ఈ ఈ ఈ ఈ ఎదవ ఈ సుత్తే నా కొడుకుని చాలామంది మర్చిపోయారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీడు 2019 నుంచి 2024 వరకు మాత్రమే మురిగాడు ఈ కుక్క. తర్వాత ఒక లాస్ట్ ఒక 1 year మరి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇవ్వలేదో మరి ఏ కారణం వల్ల కానీ వీడు 2024 నుంచి అసలు మీడియాకి ఎక్కడ కనిపించకుండా డ్రాప్ అయిపోయాడు. వాడి పేరే తిప్పరాజు. ఈ తిప్పిగాడు, ఈ బుడబొక్కలోడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లక్ష్మీ పార్వతిని హైలైట్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎన్నుపోటు గురించి, అట్లాగే నందమూరి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరు కూడా ఎన్టీఆర్ గారిని చూడలేదు, పట్టించుకోలేదు. అందుకనే ఆయన తప్పనిసరి పరిస్థితిలో లక్ష్మీ పార్వతిని ద్వితీయ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి, అట్లాగే ఆయన పిల్లలు ఎవరు అతనికి భోజనం పెట్టలేదని వీడు మాట్లాడాడు గతంలో. ఈ తిప్పరాజు అనేటువంటి వాడు వీడు మామూలు కాదు. అప్పట్లో చాలా ఎపిసోడ్ వీడియోలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ నుంచి పేమెంట్ వస్తుంటే చాలా ఎపిసోడ్లు చేశాడు. అయితే వీడు సడన్గా ఎలక్షన్స్ 2000 అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే తర్వాత నుంచి వీడు అసలు ఎక్కడ కూడా కనిపించలా. చాలామంది మర్చిపోయారు. కానీ మీరు ఒకసారి వాడిని చూడండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనోడు ఈ లడ్డు వివాదం గురించి మాట్లాడటానికి వచ్చాడు. వీడు వెంకటేశ్వర స్వామి కాదు, వెంకటేశ్వర స్వామి అనాలి అని మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టేసి వెంకటేశ్వర స్వామి మీద జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయంట. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అయితే స్వామి పేరు చెప్పింది ఆయన ఏ కార్యం కూడా చేయడంట. అంతటి అద్భుతమైనటువంటి ప్రేమ, స్వామివారి మీద నమ్మకం ఉన్నది. అందుకని చెప్పేసి ఆయన ఎక్కడికో రావటం ఎందుకని ఆ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి సెట్ వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అపారమైనటువంటి ప్రేమ, అందుకే గుడి అక్కడే వేసేసుకున్నాడు సెట్. గుడికి వెళ్తే ఎట్లాగా మళ్ళీ అయినా, అందుకని స్వామివారినే ఆయన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు అనమాట ఒక్కరోజుకి. తర్వాత ఆ పూజారి గారు ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు ఖమ్మంగా టిష్యూ పేపర్లో పెట్టి ఎప్పుడు చెడిపోకుండా ఉండాలి, అంత భద్రతగా దాచిపెట్టాలని. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ మీడియాలో ఈ ఎదవలు ఎంత కనికట్టు చేస్తారంటే, డబ్బులు ఇస్తే బహుశా వాడికి ఈరోజు ఈయన్ని బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు దాకా కనిపించలా. వీడు అప్పట్లో ఎంత ఓవర్ యాక్షన్ చేశాడంటే వైఎస్ఆర్సీపీ ఛానల్స్కి వెళ్ళి గజ్జి కుక్కలా మురిగాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి, బ్రాహ్మణి గురించి, భువనేశ్వరి గారి గురించి, అట్లాగే నారావారి కుటుంబం గురించి వీడు పిచ్చి కుక్కలాగా మురిగాడు వీడు అప్పట్లో. వీడు వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ఒక ప్రధానమైనటువంటి అస్త్రం వీడు. కానీ ఈ బట్టే బాజుగాడు చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈరోజు బయటకు వచ్చాడు. వీడు చేస్తున్నాడు స్వామివారికి స్వచ్ఛమైనటువంటి పాలతో అభిషేకం చేస్తున్నాడు. వీడు మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. తర్వాత వీడు ఇంకొక అద్భుతమైన ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? వీడు ఈ బట్టేబాజుగాడు అంటున్నాడు, అయోధ్యలో రామ మందిరము శాస్త్రోక్తంగా జరగలేదు, ప్రాణప్రతిష్ఠ జరగలేదు, శంకరాచార్యులు దాని గురించి గతంలో చెప్పారు, దానికి శాస్త్రానికి విరుద్ధంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి మీద ప్రేమతోటి, భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేకంగా ఆయన 1,00,000 లడ్లను తయారు చేసి అయోధ్యకు పంపించాడు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదో కలిసిందని చెప్పి మాట్లాడటం చాలా దారుణం అని చెప్పి మాట్లాడారు. అరే నిజంగా చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, విజయమ్మ గారు, షర్మిల, అనిలు వీళ్ళందరూ కూడా హిందువులు అని చెప్పి మీ నాన్నకు నువ్వు పుడితే నువ్వు స్టేట్మెంట్ పాస్ చేయరా. నిజంగా నువ్వు స్టేట్మెంట్ పాస్ చేయి, వీళ్ళందరూ కూడా హిందువులే అని చెప్పేసి. ఎందుకంటే షర్మిల గారు చెప్పారు, విజయమ్మ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్, మేము క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నాం, మేము క్రిస్టియన్స్గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళ మతానికి మారారని మేము అనట్లా, కానీ వీళ్ళు దాన్ని తప్పు చేయలేదు, దాన్ని కవర్ చేసుకోవటం కోసం వీళ్ళు దేవుళ్ళు ఎక్కువగా పూజిస్తారు, వీళ్ళు హిందువులు అని ఇట్లాంటి తొర్రిపోతలు పోసేటువంటి ఇట్లాంటి చెత్తనాగుడుకులు మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. సో దాని మీద మాత్రం నేను మాట్లాడుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారంట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారంట, ఆయన వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అని చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర్ అంట.
కానీ 2 కొండలను తప్పుడు ప్రచారం చేశామంట. అంటే అసలు 7 కొండల వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అనేది మీరు చెప్పేది ఏంది? ఆయన పేరులోనే ఉంది 7 కొండలవాడ వెంకటరమణ అని చెప్పి. 7 కొండలు అనేది ఆయన నామం ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట అది. 7 కొండలు అనేది ఇవాళ నువ్వు తీసుకొచ్చి నువ్వు చెప్పేదేంది? నువ్వు రాజశేఖర రెడ్డి చెప్పేదేంది? 7 కొండలు అని జీవో ఇచ్చాడని చెప్పటం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నెంబర్ 1 హిందువులంట. తెల్లారు లెగిస్తే 100 గోవుల్ని పూజిస్తారంట. మామూలు పూజ కాదంట, బ్రహ్మాండంగా పూజిస్తారంట. అవునులే, వాళ్ళ సంకనాయకు వచ్చినట్టు వీడికి అన్నీ తెలుసుగా. వీడికి వాళ్ళకి పేమెంట్ ఇస్తారు కాబట్టి వీడి అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడారంటే నందమూరి ఫ్యామిలీ గురించి. వీడు ఒక్కొక్క మాట ఈరోజు మాట్లాడుతుంటే చాలా రోజుల తర్వాత వచ్చాడు తిప్పిరాజు గారు. వీడు ఇన్ని రోజులు ఎక్కడికి పోయాడు? నేను బహుశా చచ్చిపోయాడు అనుకున్నాడు. కాలం అయిపోయిందేమో, సచ్చాడేమో, కనపడట్లేదు పాపం అనుకున్నా. కానీ ఈరోజు బయటకు వచ్చేసాడు. ఈరోజు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి మోదీ గారన్నా అమిత్ షా అన్న అమితమైనటువంటి ప్రేమ అంట వాళ్ళిద్దరంటే. అవునులే, ఎందుకంటే ఇన్నాళ్ళు ఇన్ని బొక్కలో పోకుండా కాపాడింది వాళ్ళేగా, వాళ్ళ కేసులు తిరగదవ్వకుండా కాపాడింది వాళ్ళే కదా. ఆ మాత్రం భక్తి ఉండడంలో తప్పు లేదులే. అరే నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావా? ఏమన్నా అర్థమవుతుందా పాల్తుగా? లడ్డూ కల్తీ అయిందని అంటే దానికి అంత చండాలమైనటువంటి పదం లేదంట. కల్తీలో లడ్డూ కల్తీ అయిందంటేనే చండాలం అంటే మరి కల్తీ చేసిన వాళ్ళు ఎంత చండాలపు నా కొడుకులు? దాని గురించి కూడా నువ్వు మాట్లాడాలి కదా. అసలు ఏంటో ఇవాళ నాకు అర్థం కావట్లా. 3 రోజుల టాంచి చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. లడ్డూలో జంతు కొవ్వు లేదు కదా, లడ్డూలో పిగ్ ఫ్యాట్ లేదు కదా, లడ్డూలో ఫిష్ ఫ్యాట్ లేదు కదా, మీరు చెప్పినట్టు తప్పు కదా, క్షమాపణ చెప్పండి అని అంటున్నారు. కానీ సిట్టులో అత్యంత కీలకమైనటువంటిది 60 లక్షల లీటర్ల నెయ్యి, అట్లాగే 20 కోట్ల లడ్లు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. అందులో నెయ్యి అనే పదార్థమే లేదు. నెయ్యి బదులు పామాయిలు, అలాగే కొన్ని ఆయిల్స్ను ఉపయోగించి మరికొన్ని కెమికల్స్ను ఉపయోగించి దాన్ని నెయ్యి సుగంధం కోసం ఇలా తయారు చేసి ఇచ్చారని చెప్పినా కూడా ఈ బట్టేబాజిగాళ్ళు, ఈ చెత్తనాయాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా అసలు నెయ్యి కల్తీ జరిగిందనే కదా 600 పేజీ ఛార్జ్షీట్ ఇచ్చింది. 36 మంది నిందితులుగా పేర్కొంది. దాన్ని వదిలేసి కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. వీడైతే అసలు జగన్మోహన్ రెడ్డి హిందువులంట. తెల్లారు లెగిస్తే కానీ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడంట. రాజశేఖర రెడ్డి గారు అయితే 100 ఆవులకు పూజ చేసి కానీ వాటన్నిటిని దండం పెట్టుకొని కానీ రాజశేఖర రెడ్డి బయటికి రాడంట. ఇట్లాంటి లోఫర్ నా కొడుకులందరూ 1 by 1 వచ్చేస్తూ ఉన్నారు. నిన్న అన్వేషణ గాడు గోవింద ఆయన వాడెంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు. హిందూ దేవతలు అంటే దేవుళ్ళు అంటే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, హిందువులలో యూనిటీ లేదు. అందుకే ఇట్లాంటి లుచ్చానాకులంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాస్తవ విషయం, ఇదైతే వాస్తవ విషయం. సో ఇప్పుడు ఈ తిప్పరాజు గారు నేను చెప్పేది అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చావు. నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, అలాగే భువనేశ్వరమ్మ గారి గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి వాగిన ప్రతి మాట పోసానికంటే నువ్వే ఎక్కువ మాట్లాడావు. నువ్వు బతికున్నావని ఈరోజు సమాజాన్ని తెలియజెప్పావు. కనీసం ఆ వెంకటేశ్వర స్వామికి జన్మ ధన్యం చేసుకో. డబ్బుల కోసం వెంకటేశ్వర స్వామికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హీరో చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు క్షమించను నిన్ను అని తెలియజేస్తా. అంతేకాకుండా ఈ పాల్తుగాడు, ఈ లఫుట్ గాడిని అసలు వదిలిపెట్టడం అనేది కూటమి ప్రభుత్వం కూడా చాలా తప్పు, చేతగాంతరం నేను అంట. ఎందుకంటే ఈడు మాట్లాడిన మాటలు బహుశా ఈ వైసీపీలో ఉన్నటువంటి కండో కప్పుకున్నాడు కూడా మాట్లాడలేదు. వీడు గతంలో అన్ని ఓవర్ యాక్టింగ్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాడికి మర్యాదలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరే తిప్పరాదు, తిప్పల్లోకి వెళ్ళి అడుగుపో.